హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైబ్రరీ మూమెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే అభ్యర్థులు కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో మనకు యూట్యూబ్లో చూసుకుంటే చాలా వరకు సక్సెస్ స్టోరీస్లో మేము సీనియర్ సార్ బుక్ చదివాం, లేదా పలానా ఏడివి రమణ సార్ ఫర్ జాగ్రఫీకి చదివాం అని చెబుతున్నారు. బట్ చదివితే చదవచ్చు, సక్సెస్ అయితే అవ్వచ్చు. బట్ బేసిక్ నాలెడ్జ్ ఇచ్చే బుక్స్ ఏవి, లేదా ఎగ్జామినేషన్స్ కి స్టాండర్డ్ అయ్యే బుక్స్ ఏవి అంటే దాదాపు మనకు టిఎస్పిఎస్సి లేదా ఏపీఎస్సి బుక్స్ వాళ్ళు అంటే ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేసే బోర్డు వారు ఏం చెప్తున్నారంటే మేము ఫాలో అయ్యేది అకాడమిక్ బుక్స్ మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ బుక్స్. సో మాక్సిమం మనకు అకాడమిక్ బుక్స్ అండ్ ఇంటర్మీడియట్ బుక్స్ నే మేము ఫోకస్ చేస్తాము, దాన్నే స్టాండర్డ్ గా తీసుకొని ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే యూట్యూబర్స్ చాలా వరకు మనకు ఉన్న సోర్స్ ప్రకారం మేము సీనియర్ సార్ బుక్స్ చదివాం ఇలానని చెప్తున్నారు. ఇక్కడ మనకి బేసిక్ పాయింట్ ఏంటంటే ఏది స్టాండర్డ్ మనం అదే రిఫర్ చేయాలి. ఇక్కడ స్టాండర్డ్ అయింది మనం చదవాలి కూడా. సో మీరు ఈ అకాడమిక్ స్టాండర్డ్ అంటే అకాడమిక్ బుక్స్ కి అలాగే స్టాండర్డ్ బుక్స్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఈ బుక్స్ చదివితే మీరు చాలా వరకు బేసిక్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మీకు ఫర్ సపోజ్ సమయం తక్కువ ఉన్నా, లేదంటే ఇన్ని పుస్తకాలు మీరు కవర్ చేయడానికి మీకు ఇబ్బంది ఉన్నా సరే, వీటన్నిటిని పక్కన పెట్టి మీరు ఈ పుస్తకాల్లో చదివితే, ఈ పుస్తకాలను మీరు మరలా చదివితే రాబోయే ఎగ్జామినేషన్స్ లో సేమ్ బిట్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా మంది కూడా ఈ మహా ఉద్గ్రంథాలను పట్టుకొని వాటిలోనే సిలబస్ పూర్తి చేయలేక సతమతం అవుతూ ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా ఇబ్బంది పడతారు. బట్ నువ్వు చదవాల్సింది ఏది, దాన్ని చదవాలి. దాన్ని చదువుతూ నీవు ఎగ్జామినేషన్కి తయారీ కావాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ కి పూర్తిగా సమయం కేటాయించకుండా లేదా వాటిని పక్కన పెట్టేస్తున్నారు. మనం 200 మార్క్స్ కి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే 130, 120 ఆ రకంగా వస్తాయి. బట్ మరి మనం 200 లో 70 మార్క్స్ పక్కన పెడితే అంటే యాప్టిట్యూడ్ అండ్ లిజనింగ్ ప్లస్ ఇంగ్లీష్ మొత్తం 70 మార్క్స్ పక్కన పెడితే 130కి మనం ఎన్ని గెయిన్ చేయగలము? సో ఈ విధంగా మనం పోటీలు ఏ విధంగా నిలుస్తాము? కాబట్టి ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ లో ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఫర్ సపోజ్ మీరు హిస్టరీకి సీనియర్ సార్ బుక్ చదువుతారు కదా, అంత పెద్ద ఉద్గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది పూర్తి చేసి 10 మార్కులకే లేదా 12 మార్కులకి దాన్ని పూర్తి చేసినప్పుడు దీనిలో 20-25 మార్క్స్ వస్తాయి అనుకున్నప్పుడు దీనిలో కూడా అన్ని టాపిక్స్ చదవమని చెప్పట్లేదు. సెలెక్టివ్ గా ఈజీగా మార్క్స్ తెచ్చుకునే టాపిక్స్ ఉంటాయి, వాటిని మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్టివ్ టాపిక్స్ చదువుకోండి. అలాగే అథమెటిక్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్, అందులో కూడా మీరు ఏం రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ సంబంధించి 50 మార్క్స్ లో మీరు ఏం చేస్తారంటే ఏవైతే సెలెక్టివ్ టాపిక్స్ ఈజీ టాపిక్స్ ఉంటాయో క్వశ్చన్ పోకుండా మార్క్ పోకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా కాపాడుకుంటే మనం ఏమిటంటే సక్సెస్ కి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పక్కన పెట్టకుండా వీటిలో రీజనబుల్ స్కోర్ ఎంతో కొంత మనం సాధించుకోగలిగి చాలా మంది జనరల్ స్టడీస్ అండ్ వాటిలో మంచి స్కోర్ తీసుకొస్తారు. మ్యాథ్స్కి వచ్చేసరికి, రీజనింగ్కి వచ్చేసరికి తడబడతారు, అలా ఇంగ్లీష్కి వచ్చేసరికి తడబడతారు, సక్సెస్ కి దూరం అయిపోతారు. బట్ మీరు అలా తప్పు చేయకుండా ఏం చేయాలంటే మీకు ఇబ్బంది అయినప్పటికీ అన్ని ఇబ్బందిగా ఉండవు. ఒక సబ్జెక్ట్ లో మనకి అంతా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ఏరియాస్ మనకి ఇబ్బందిగా ఉంటాయి, కొన్ని ఏరియాస్ లో మనం మార్క్స్ సాధించుకునే ఉంటాయి. సో అవి సాధించుకోవాలి. అలాగే మీకు తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ, తెలంగాణ కల్చర్ కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ లో బుక్ ఉంది. సో మీరు ఏదో పెద్ద పుస్తకాలు చదివి వాటిలో ఇబ్బంది పడి అంత ఇన్ని పుస్తకాలని మీద వేసుకోకుండా వేగంగా సిలబస్ కవర్ చేయగలగాలంటే, అలాగే ప్రామాణికమైన పుస్తకం చదవాలంటే ఈ పుస్తకాన్ని ఇంటర్మీడియట్ లో పుస్తకాన్ని చదువుకోవాలి. ఈవెన్ జేఎల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఈ పోటీ పరీక్షలకు ప్రత్యేకమైన ఏవైతే ప్రైవేట్ బుక్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు కూడా ఈ అకాడమిక్ బుక్స్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ బుక్స్ మించిపోతే డిగ్రీ బుక్స్ వీటినే పదే చదువుతూ సబ్జెక్ట్ ని గెయిన్ చేస్తున్నారు, వాటి ద్వారా సక్సెస్ అవుతున్నారు. సో మీరు కూడా ఏంటంటే ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఏం చేయాలంటే ఇవి స్టాండర్డ్ బుక్స్, వీటిని బాగా చదువుకొని మనం మరలా మనకు సమయం ఉంటే అప్పుడు మనకి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వెయిటేజ్ ప్రకారం అప్పుడు ప్రైవేట్ ఆధార్ పుస్తకాలకు వెళ్ళాలి. ఓకే, నేను అడిగాను కనుక్కున్నాను, జేఎల్డిఎల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా వీటిని చదవట్లేదంట. సో అలాంటప్పుడు మనకేం అంత అవసరం ఉంది? సో మనకి ఏది అవసరమో దాన్ని మనం ఫోకస్ చేస్తూ చదువుకుంటూ వెళ్ళాలి. సో స్టాండర్డ్ బుక్స్ చదువుతారు, ఏవైతే టాపిక్స్ ఇబ్బంది అనిపిస్తున్నాయో వాటికి సంబంధించి ఈజీ టాపిక్స్ ఏవి ఉన్నాయో వాటిని ప్రిపేర్ అవుతారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అలాగే కొంచెం అబవ్ యావరేజ్ ఉన్న వాళ్ళకు ఏంటంటే సక్సెస్ మీరు దగ్గర అవ్వాలంటే ఇన్ని పుస్తకాలు చదివి ఇబ్బంది పడి
ఇది లేనిపోయినంతా చదివి అవసరమైంది వదిలేసి ఇలా చేయకుండా మెయిన్ బేసిక్ ఆ స్టెమ్ ఏదుందో ఆ స్టెమ్ నా రూట్ ని మనం పట్టుకోవాలి. ఆ స్టెమ్ అండ్ రూట్ ని పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా సమయం ఉంటే మిగతాదంతా బ్రాంచెస్ వరకు వెళ్ళచ్చు. సో మనకి స్టెమ్ అండ్ రూట్స్ ఏంటంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ అంటే అకాడమిక్ బుక్స్ అండ్ మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ బుక్స్. సో వీటిని పట్టుకోండి, వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ విధంగా చేస్తే మీకు ఏమవుతుందంటే సక్సెస్ కీ పాయింట్ ఇదే. సో వేరు పుస్తకాలు చదివి అనవసరమైన బల్క్లు మీద వేసుకొని సమయాన్ని వృధా చేసుకుని తర్వాత బాధపడద్దు. ఎందులో క్వశ్చన్స్ వస్తున్నాయో మిస్గైడ్ అవ్వకూడదు. చాలా మంది మిస్గైడెన్స్ చేస్తున్నారు. మిస్గైడెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు లేనిపోయిన సమయం వృధా, అన్ని వేస్ట్ అవుతాయి. మన లైఫ్ అనేది ఒక నోటిఫికేషన్ మనం మిస్ అయితే తర్వాత వచ్చే అవకాశం అనేది మళ్ళీ పంచవర్ష ప్రణాళిక లాగా 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోండి. ఏదైతే స్టాండర్డ్ అది చదవండి. నేను కూడా కానిస్టేబుల్ రాసేటప్పుడు అందరికన్నా అంత ప్రిలిమ్స్ లో అన్నింటిలో ఫస్ట్ వచ్చాను. తెలంగాణ కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో ఫస్ట్ వచ్చాను. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కి వచ్చేటప్పటికి అంటే నాకేమైందంటే నేను కనిపెట్టలేకపోయాను. కీ పాయింట్ ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడంటే టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని టెక్స్ట్ బుక్ నుండి ఇచ్చాను. నేను అవేవి చదవలేదు. సో మ్యాథ్స్, ఇంగ్లీష్ లో వాటిలో నేను బాగానే తీసుకొస్తున్నాను, జీకేలో తీసుకొస్తున్నాను. బట్ ఇక్కడ అంటే ఫిల్మ్స్ లో ఏదో వాళ్ళు వచ్చేసాయి, కానీ మెయిన్స్ కి వచ్చేటప్పుడు ఏం చేసిందంటే ప్యూర్లీగా టెక్స్ట్ బుక్స్ మీదకి వెళ్ళిపోయేటప్పుడు ఆ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. మాంసం ఏ రకమైన వాసనను కలిగి ఉంటుంది అని అన్నాడు. నేను బయాలజీ పెద్ద గ్రంథాలు చదివాను, ఎక్కడ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అది ఎక్కడ ఉందంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మాంసం అనేది ఉమామి వాసన కలిగి ఉంటుందని ఐ థింక్ ఫస్ట్ లెసన్స్ లోనే 2-3 పేజీలు ఇచ్చాడు. చూసారా ఎంత బేసిక్ డీటెయిల్ మిస్ అయ్యాను. సో నేను ఆ రకంగా మిస్ అయ్యి ఫెయిల్ అయ్యాను 2 మార్క్స్ లో. సో మీరు ఆ రకంగా ఫెయిల్ అవ్వద్దు. ఆ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ నేను సక్సెస్ సాధించడం జరిగింది, నా తప్పులు నేను తెలుసుకున్నది వేరే విషయం. సో మీరు అటువంటి తప్పులు చేయవద్దు. ప్రిపరేషన్ పై ఫోకస్ చేయండి. ఏది స్టాండర్డ్ బుక్ కనుక్కొని 1-2 సార్లు తెలుసుకున్నాక ఆ పుస్తకాన్ని 10 సార్లు చదవండి. అలాగే ఇక్కడ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్, అలాగే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి మనం చాలా వరకు బయట ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్ తీసుకుంటాం. కొన్ని చాలా తక్కువ ఏంటంటే స్టాండర్డ్ని ఫాలో అయ్యే తక్కువ ఉన్నాయి, ఏవో ఇర్రెలవెంట్ ఉన్నాయి. మీరు మ్యాక్సిమం ఎవరైతే ఈ ఆథర్స్ ఉంటారు, సపోజ్ సీనియర్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా ఒక ఆథర్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఉంటుంది, దాన్ని ప్రిపేర్ అవ్వండి. మీరు చదవండి, బిడ్ బ్యాంక్ ప్రిపేర్ అవ్వండి. అంతేగాని బయట టెస్ట్ సిరీస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనల్ని వాళ్ళ యొక్క టెస్ట్ సిరీస్ కోసం మనల్ని మిస్గైడ్ చేయడం, లేదా డెప్త్ పెంచడం, లేదంటే అన్నెసరీ టాపిక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ సంబంధించి మీరు బిడ్ బ్యాంక్ ఫాలో అయితే మ్యాక్సిమం మంచిది. సో మీరు మిస్గైడ్ అవ్వకుండా బిడ్ బ్యాంక్ ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అనేది సాధిస్తారు. 10 పుస్తకాలు కాకుండా ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, share and subscribe to our Library Moment YouTube channel. Thank you very much. Shining off. Goodbye.